హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి కేవలం అప్లికేషన్ మెయిల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే అభ్యర్థిని యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీస్లో కొంచెం డిఫరెన్స్ ఉండటం అయితే చూస్తూ ఉన్నాం. సో ఎలిజిబిలిటీస్ అందరికీ కూడా సరిపోయే విధంగా లేవు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి దూరదర్శన్ కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీస్లో కొంచెం డిఫరెన్స్ ఉండటం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇవి వచ్చేసి రెగ్యులర్ ఉద్యోగాలు కాదు, అసైన్మెంట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అది కూడా హైదరాబాద్ లేదా సికింద్రాబాద్కి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ మీకు ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక అలానే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి నేచర్ ఆఫ్ జాబ్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా ఇక్కడ చూసినట్లయితే రిసోర్స్ పర్సన్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. సో వారికి వచ్చేసి ఏజ్ లిమిట్ మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి అందరికీ కూడా 21 నుంచి 35 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. ఇక క్వాలిఫికేషన్ చూసినట్లయితే వీరికి వచ్చేసి రెలవెంట్ ఫీల్డ్లో డిగ్రీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్తో మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్పీరియన్స్కు మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక శాలరీ వచ్చేసి వీరికి వచ్చేసి ఒక్కొక్క అసైన్మెంట్కి 3000 రూపీస్ చొప్పున మెన్షన్ చేశారు. మ్యాక్సిమంగా 1 మంత్లో వచ్చేసి 7 అసైన్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇయర్లీ వచ్చేసి 84 అసైన్మెంట్స్ ఉంటున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాంటి సెకండ్ వన్ చూసినట్లయితే పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ అనమాట. వీడియో ఎడిటింగ్ సంబంధించి వీరికి కూడా ఏజ్ లిమిట్ సేమ్గా మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ, డిప్లొమా, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే 2 years ఎక్స్పీరియన్స్గా మెన్షన్ చేశారు రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించి. వీరి శాలరీ వచ్చేసి 3500 రూపాయలుగా అసైన్మెంట్గా మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే వీడియో అసిస్టెంట్ అనమాట. వీరికి వచ్చేసి కూడా ఏజ్ లిమిట్ సేమ్గానే మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే వీరికి కూడా డిగ్రీ లేదా డిప్లొమాలో వీడియోగ్రఫీకి సంబంధించి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ లేదంటే ఫీల్డ్లో ఉన్నా కూడా అభ్యర్థులకి ప్రిఫర్ చేస్తున్నట్లు మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి 5000 రూపీస్గా ఒక అసైన్మెంట్కి మెన్షన్ చేయడం అయితే చూస్తున్నాం. సో ఈ విధంగా ఒక నెలకు వచ్చేసి 7 అసైన్మెంట్స్ ఉంటాయి. ఇయర్ వచ్చేసి 84 అసైన్మెంట్స్ ఉంటున్నట్టు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకుని మీ క్వాలిఫికేషన్స్, మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక నెలకు వచ్చేసి 7 అసైన్మెంట్లు ఉంటాయి. సంవత్సరానికి వచ్చేసి 84 అసైన్మెంట్ ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క అసైన్మెంట్కి 2 నుంచి 3 రోజులు బట్టే అవకాశం కూడా ఉంటుందని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ ఒక్కొక్క కేటగిరీకి మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. డబుల్ అప్లికేషన్ కనుక అప్లై చేసినట్లయితే రిజెక్ట్ అవుతుందని చెప్పి క్లియర్గా తెలియజేశారు. ఇక అలాగే అప్లికేషన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రూటినీ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ స్టెప్స్ నెక్స్ట్ ప్రొసీజర్ కోసం కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు. అంటే మీకు ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ తెలియజేస్తారనమాట. సో నెక్స్ట్ స్టేజ్ కోసం అలా సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే సెవెరల్ స్టెప్స్లో ఉండబోతుంది. స్కిల్ టెస్ట్ కావచ్చు, రిటర్న్ టెస్ట్ కావచ్చు, పర్సనాలిటీ టెస్ట్ కావచ్చు. ఈ విధంగా దేని ద్వారా కానీ అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫార్మాట్ని మనకి ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే ఇవ్వటం అయితే చూస్తూ ఉన్నాం. ఈ అప్లికేషన్ ఫార్మాట్ ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ ప్రూఫ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్నీ కూడా మన అప్లికేషన్ ద్వారా అటాచేసి అప్లికేషన్ మనం మెయిల్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ద్వారా లేదా బై హ్యాండ్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో మెయిల్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మెయిల్ ఐడి ద్వారా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి వచ్చేసి మనం పోస్టల్ అడ్రస్ని యూజ్ చేసుకుని అప్లికేషన్ అయితే పోస్ట్ చేసుకోవచ్చు. బై హ్యాండ్ ద్వారా ఇవ్వాలన్నా కానీ ఇక్కడే అడ్రస్లో మన అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 3 రకాలుగా అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక
ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి దూరదర్శన్ కేంద్రం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి 3 రకాల ఉద్యోగాలు అనమాట. సో అసైన్మెంట్ బేసిస్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణ నుంచి ఈ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యారు కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అనవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.